అన్ని రికార్డులు బద్దలు కొట్టే తండేల్ మామూలు తండేలు కాదు భయ్య. సినిమా సూపర్ హిట్. నిజంగా చెప్తున్నా, శోభిత దులిపాల మీద ఒట్టు, తండేల్ సినిమా సూపర్ హిట్. నిజంగా చెప్తున్నా, మనిషి బ్రతుకుండాలంటే ఉండాలి శ్వాస. ఈ సినిమా పుష్ప రికార్డులను బద్దలు కొడుతుందని ఒక చిన్న ఆశ. నిజంగా చెప్తున్నా భయ్య, సినిమా సూపర్ హిట్. ఇలాంటి సినిమా రాలేదు. ఒక కన్నీటి గాథ భయ్య. నిజంగా చెప్తున్నా, నిజంగా సాయి పల్లవి గారు ఏడిపించేశారు భయ్య. గుండె తరుక్కుపోయింది భయ్య, గుండె బరువెక్కిపోయింది భయ్య. హార్ట్ అటాక్ అన్నా రావచ్చు భయ్య. ఆ సినిమా చూస్తుంటే, ఆ సీన్స్ చూస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది భయ్య. ఏమన్నా సీన్స్ భయ్య, కన్నీళ్లు ఆగలేదు భయ్య. కన్నీళ్లు సంద్రంలా పొంగిపోయినాయి భయ్య. ఆ శ్రీకాకుళంలో జరిగిన కన్నీటి గాథను చూస్తుంటే నా ఇంటి ముందు నా సోదరుడికి, నా ఫ్రెండ్కి జరిగిన కన్నీటి గాథ లెక్క అనిపించింది భయ్య. అంత కన్నీటి గాథ భయ్య సినిమా. ఆ లైఫ్ స్టోరీ, ఆ రియల్ స్టోరీ, ఆ మ్యూజిక్, ఆ డైరెక్షన్, ఆ బ్యాక్గ్రౌండ్, ప్రతి ఒక్కటి భయ్య పిచ్చెక్కిస్తుంది, మతెక్కించేస్తుంది. అంతా మొత్తం లేపేస్తుంది సినిమాని. థ్యాంక్ యూ భయ్య. అన్న ఇప్పుడే తండేల్ సినిమా వచ్చిన సినిమా అంటే ఇది బ్లాక్ 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 బాస్టర్. చందు మొండేటి గారు హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఒక శ్రీకాకుళం స్టోరీ తీసుకొని, రియల్ స్టోరీని మన నాగ చైతన్య అన్న అండ్ సాయి పల్లవి వారిద్దరిని తీసుకొని చేయడం అనేది నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా మన నాగ చైతన్య అన్న ఎన్నో సినిమాలు తీసిండు, కానీ దీంట్లో సినిమా తీయలేబోయా. ప్రాణం పెట్టి సినిమా తీసిండు. ఇది కదా సినిమా, ఇది కదా కంటే ఒక హీరో రోజు సంవత్సరానికి 2-3 సినిమాలు వస్తాయి, కానీ నాగ చైతన్య అన్న ఒకే సినిమా తీసిండు, అది కూడా బ్లాక్ బాస్టర్. ఇంకొకటి మా దేవత సాయి పల్లవి గారు, మీ ఎక్కడున్నా మీ కాలు మొక్కేస్తా, ఎందుకంటే మీకు నేను భక్తుడు అయిపోయినా. నా దేవత నువ్వు. ఆమె యాక్టింగ్ మాత్రం నేను ఏడ్ చేసిన భయ్య. ఇటు సాయి పల్లవి, నాగ చైతన్య వాళ్ళిద్దరు ఎమోషనల్ స్టోరీకి ప్రతి ఒక్కరు ఏడ్ చేసిండు. వచ్చే వాళ్ళు కూడా చూడండి, ఏడుపు రాదనుకోండి, మీరు వచ్చి ఏడుస్తారు. అది కదా స్టోరీ. అండ్ ఇంకొకటి దేశభక్తి గురించి కూడా ఎంత మంచిగా చూపించారు భయ్య. అంటే మన హిందువులు పాకిస్తాన్కి వెళ్తే వాళ్ళు ఎంత కించపరిచిందో, మన హిందూ పాట పాడుకుంటూ చెడు పని చేసిన నా కొడుకు నాగ చైతన్య ఒక్క ఫ్లాగ్ దగ్గర ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ ఫైటింగ్ సీన్కి డబ్బులు పెట్టచ్చు, అంతే. ఆ ఫ్లాగ్ సీన్కి డబ్బులు పెట్టచ్చు. అది సినిమా, మంచి కంటెంట్, మంచి దేశభక్తి సినిమా. అండ్ ఇంకొకటి నాగ చైతన్య అన్న అండ్ బుజ్జి తల్లి సాంగ్స్ మాత్రం ఏడ్ చేస్తారు అందరు. పక్కా ఏడవబోతే నా పేరు రాకేష్, నేను చేంజ్ అయి పెట్టుకో, గుండు గీసుకుంటా. మీరు ఏడవబోతే నెక్స్ట్ వీక్ నేను గుండు గీసుకొని వస్తా. అది ప్రతి ఒక్కరు ఎమోషనల్ కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే బెస్ట్ జోడీ నాగ చైతన్య సాయి పల్లవి ఒకటే. సమంత మీద ఒట్టు, ఈ సినిమా హిట్ అన్న. ఇప్పుడే తండేల్ మూవీ చూడటం జరిగింది. సినిమా అయితే నాకు ఎక్సలెంట్ నచ్చింది. ఎందుకంటే ఒరిజినాలిటీ స్టోరీ కాబట్టి కొంచెం లాస్ట్ మూమెంట్లో ఒరిజినాలిటీ ఫొటోస్ చూపెట్టారు, ఒరిజినాలిటీ లెటర్స్, పాకిస్తాన్ నుంచి రాసిన లెటర్స్ చూపిస్తారు. అది కొంచెం ఆర్ట్కి టచ్ అయింది భయ, కొంచెం కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసినాయి. అది బాగా అనిపించింది. మన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి అని చెప్పాలంటే, నా బుజ్జి తల్లి అదో పాట, ఇంకోటి నమో నమో వెంకటేష్ అని సాంగ్స్ ఉంది. ఆ నమో నమో వెంకటేశ్లో డ్యాన్స్ చేస్తారు సాయి పల్లవి, నాకు చెప్తాను. అది ఎక్సలెంట్ అనిపించింది భయ. కొన్ని సీన్స్ అయితే మన మెయిన్ పాయింట్ పాకిస్తాన్లో మన జెండా గురించి ఫైట్ జరిగింది, అది ఎక్సలెంట్ అనిపించింది. ఈ సినిమా అసలు ఇప్పుడు కాదు, ఒక 10 days ముందు రిలీజ్ కావాల్సింది. 26 January రిలీజ్ అయితే ఇంకా బాగుండే అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం మన దేశం గురించే ఉంటుంది, ఇండియా గురించే ఉంటుంది. ఎక్సలెంట్ అనిపించింది. కానీ నాగ చైతన్య గారు స్క్రీన్ మీద కొంచెం తక్కువ కనబడతారు. వన్ మెయిన్ షో సాయి పల్లవి భయ. సాయి పల్లవి యాక్టింగ్ అయితే ఇరగ తీసేసింది. అందరూ అంటున్నారు సాయి పల్లవి ఉంటేనే హిట్ అవుతుంది, సాయి పల్లవి లేకపోతే. అది తప్పు మనం అనుకుంటాం. అది కంటెంట్ బట్టి హీరోయిన్ తీసుకోవడం జరిగింది భయ. ఎవరైనా అది గుర్తుపెట్టుకోండి. ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ పెట్టడం అంత మాటలు కాదు, ఒక స్టోరీ రాసుకుంటాం అంత మాటలు కాదు. ఎవరైనా సాయి పల్లవి ఉంటేనే నాగ చైతన్య హిట్ అవుతున్నాడే, అది తప్పుగా ఆలోచిస్తున్నాం. బుజ్జి తల్లి సాంగ్ అయితే ఎక్సలెంట్ అనిపించింది అన్న. మిగతా క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ అనిపించింది. సినిమా అయితే ఓవరాల్ గా సూపర్ డూపర్ హిట్ భయ. సినిమా లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఓ రేంజ్ లో ఉన్నదన్న. ఓ మస్తు ఎక్స్పీరియన్స్, మస్తు బూస్ బంప్స్ వచ్చాయి అనమాట లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం. సినిమా మొత్తంలో ఇది హైలైట్ అంటే మీరు ఏం చెప్తారు? క్లైమాక్స్ సీన్ అన్న, క్లైమాక్స్ సీనే హైలైట్. బూస్ బంప్స్ మామూలు ప్రతి ఒక్కరు లెగిసిపోతున్న వాళ్ళు మరి కూర్చొని మళ్ళీ చూసారనమాట. సినిమా అయిపోయింది ఇంక ఇంతే అని అనుకున్న వాళ్ళు ఆ సీన్ చూసి మళ్ళీ కూర్చొని మళ్ళీ విజల్స్ వేసి క్యాప్స్ కొట్టి బయటకు వచ్చారు. యాక్టింగ్ ఎట్లా ఉంది సాయి పల్లవి, నాగ చైతన్య? సాయి పల్లవి యాక్టింగ్ కాకుండా ఆమె డాన్స్ అడగండి అన్న. బేసికల్లీ షీఈస్ డాన్సర్ కాబట్టి ఆమె శ్రీలీలతో కంపేర్ చేసుకోవచ్చు. ఆమె డాన్స్ అయితే ఓ రేంజ్ లో ఉంది. ఆమె అందరూ యాక్టింగ్ అంటారు కాబట్టి యాక్టింగ్ గురించి అయితే ఆమె లేడీ కమలాసన్ అని చెప్పొచ్చు అన్న. యాక్టింగ్ లో దుల్లగొడుతుంది. పవర్ స్టార్, దయచేసి పవర్ స్టార్ తో కంపేర్ చేయొద్దన్న. పవర్ అది అంతే. ఆ టాప్ ప్లేస్ ఎవరికి ఇయ్యారు. అంటే ఇది నాగ చైతన్య కంబ్యాక్ అనుకోవచ్చా, లేకపోతే నాగ చైతన్య సాయి పల్లవి డామినేట్ చేస్తుంది అనుకోవచ్చా? లేదు, అట్లయితే వన్ మెన్ షో అని చెప్పాలి. నాగ చైతన్యకి ఎక్కువ రోల్ ఇచ్చారన్న సాయి పల్లవి కన్నా. నాగ చైతన్య పక్కన ఉండే వాళ్ళకి కొంచెం స్కోప్ ఇస్తే బాగుండే. ఎందుకంటే ఆయనతో పాటు ఒక 20 members
మెంబర్స్ మూవీలో చెప్పుకున్నారు కాబట్టి ఆ 20 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ నేను పెట్టి కొంచెం కామెడీ చేస్తుంటే బాగుండే. ఆయన ఉంటారు కదా భావన అని, ఆయనకు కూడా క్యారెక్టర్ ఇవ్వలేదు, కొంచెం అది డల్ అనిపించింది. ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను, అక్కినేని ఫ్యాన్స్ కి ఈ మూవీ 100% హిట్. కొంతమంది ల్యాగ్ అంటున్నారంటే సినిమాని ఎలివేట్ చేయాలి కాబట్టి ఆ మినిమం ల్యాగ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా సినిమా రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత హిట్ ఇచ్చిందో చైతన్య గారికి తాండేల్ అనేది సూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఫిబ్రవరి 14కి అందరూ లవర్స్ తో వచ్చి చూసేలా ఉంది మూవీ. బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం 2 ఖర్చీఫ్లు తెచ్చుకోండి. నేనే సింగిల్ చింతకని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బ్రేకప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు ఈ మూవీ చూస్తే. నాగ చైతన్య గారు యాక్టింగ్ తో 100% ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీ. ఎక్కడ చాలా మంది అడుగుతున్నారు సాయి పల్లవి గారు ఏమైనా డామినేట్ చేశారా అని. ఇది డామినేట్ చేసే మూవీ కాదు, రియల్ లైఫ్ స్టోరీ. ఆ రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించడంలో చందుమొల్లెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సాంగ్స్ 100% సాటిస్ఫైడ్. మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఈ సినిమా చూస్తే 100% ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండ్ లవర్ ఎమోషన్స్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి ఈ మూవీలో. అలాగే పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న సెన్సిటివ్ ఇష్యూని కూడా చాలా బాగా తెరకెక్కించారని చెప్పొచ్చు. సినిమా మాత్రము శ్రీకాకుళం ఆశలు డొల్లగొట్టేసి భయ. సినిమా మాత్రం ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ, ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. సినిమా మాత్రం డొల్లగొట్టేసిండు, రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది నాగ చైతన్య గారి కెరియర్ లో. సూపర్ హిట్ సినిమా భయ, సూపర్ హిట్ అంటే సూపర్ హిట్. ఇద్దరు నాగ చైతన్య గారి సాయి పల్లవి కెమిస్ట్రీ బాగుంది, లవ్ స్టోరీ బాగుంది. సినిమా మాత్రం సూపర్. ఓవరాల్ గా 300 కోట్ల సినిమా అని చెప్తాను, కంపల్సరీ అవుతుంది, రాసి పెట్టుకోండి. ఇప్పుడే తండేల్ చూసి వస్తున్నా. తండేల్ దుల్ల కొట్టేశారు. చందుమొండెడ్డి గారు, సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు ముగ్గురు దుల్ల కొట్టేశారు. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీ ఉంది, అంత మంచి పేట్రియాటిజం ఉంది, దేశభక్తి ఉంది. అలానే లవ్ స్టోరీకి ప్రొఫెషన్ ఎట్లా వస్తుంది, అలానే ఆ ప్రొఫెషన్ వల్ల వీళ్ళు ఎన్ని కష్టాలు పడతారు. మనం అందరూ సీ ఫుడ్ తినేస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ సీ ఫుడ్ రావడానికి మన చేపలు పట్టే వాళ్ళు ఎంత కష్టాలు పడతారు. ఒక్కసారి వాళ్ళు సముద్రంలోకి దిగాక వాళ్ళు ఎన్ని కష్టాలు చూస్తారు. అలానే ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ, ట్రూ ఇన్సిడెంట్స్. సో వెళ్ళిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. 2 ఏళ్ళు పాకిస్తాన్లో చిక్కుకుపోయారు. 2 ఏళ్ళు ముక్కు మోనిసలు బానిసల్లాగా నీలిగిపోయారు అక్కడ. కానీ వాళ్ళకి దిక్కు లేకుండా పోయింది. అలాంటి కష్టాల నుంచి ఎలా బయటపడ్డారు అని చందుమొండెడ్డి గారు మంచి స్క్రీన్ ప్లేతో, దానికి తగ్గట్టు డిఎస్పీ గారు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా బాగా చూపెట్టారు. సాయి పల్లవి గారు యాక్టింగ్ డామినెన్స్ అంటే ఆవిడ స్క్రీన్ మీద ఎవరిని డామినేట్ చేయలే, ఈ సినిమాలో కూడా అంతే. అలానే నాగ చైతన్య గారు ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంత మంచి యాక్టర్, ఎందుకంత మంచి ఆర్టిస్ట్. మంచి ఎమోషనల్ సీన్స్, లవ్ స్టోరీ, రొమాన్స్, అలానే పేట్రియాటిజం, దేశభక్తి అన్నీ చూపించారు. అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో ఎస్పెషల్లీ మన జెండా ఎగిరినప్పుడు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతుంది, అంతే అదిరిపోతుంది. అక్కడ నాగ చైతన్య గారి యాక్టింగ్, డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది, పిచ్చి లేచిపోయింది ఆడ. నెక్స్ట్ నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు ఆ రియాలిటీ లిక్స్ కోసం కానివ్వండి. అండ్ ఓవరాల్ గా స్టోరీ అయితే కొత్తగా ఏం లేదు. స్టోరీ అయితే ట్రైలర్ లో ఉన్నట్టే ఉంది, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకల్లా. డీసెంట్ వాచ్ ఓవరాల్ గా అంతే. అది అంతా మీరు రియల్ స్టోరీ చూసారు కదా, పాకిస్తాన్ లో ఇరుక్కుపోవడం, వాళ్ళని ఎలా తీసుకురావడం, మధ్యలో ఒక లవ్ స్టోరీ, ఇదంతా ట్రైలర్ లో చూపించారు. సేమ్ అదే ఉంటుంది సినిమాలో, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకల్లా. కానీ దాన్ని తీసిన విధానం చాలా బాగుంది. చాలా కష్టపడ్డాడు, అదే 100% డ్యూటీ చేసిన నాగ చైతన్య ఖచ్చితంగా చేశాడు. నెక్స్ట్ డిఎస్పీ బాగా చేశాడు. కరెక్ట్ సినిమా, కల్ట్ లవ్ స్టోరీ అంటారు చూసారా, ఆ టైప్ లో ఉంటుంది. ఫీల్ అయ్యే వాళ్ళకి చాలా బాగుంటుంది. చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఈ లుక్ ఇప్పుడు దాకా యాక్ట్ చేయలేదు మాక్సిమం. అయినా ఇంత రగడ్ లుక్ లో, ఇంత రగడ్ లుక్ కోసం చాలా కష్టపడ్డారు. శివుడి సాంగ్ చాలా బాగా నచ్చింది, దానికోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాం ఖచ్చితంగా. అది ఫ్లో బట్టి చెప్పగలం. ఈ టైంలో పెద్ద హాలిడేస్ టైం కూడా కాదు కాబట్టి 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టం కలెక్షన్స్ రీచ్ అవ్వడం. ఇచ్చాడు ఒకప్పుడు మనకి డిఎస్పీ ఏదైతే లవ్ మూవీస్ కి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఫేమస్ అయ్యేవాడు, ఈ మూవీకి అయితే అది ఓల్డ్ డిఎస్పీ అయితే గుర్తు చేశాడు. సో నెక్స్ట్ లెవెల్ ఉంది బీజం వర్క్. నాగ చైతన్య యాక్టింగ్ అయినా సరే, లేదంటే సాయి పల్లవి యాక్టింగ్, ఇద్దరు ఎరగబడి యాక్ట్ చేశారు, దుల్ల కొట్టేశారు. అసలు జనరల్గా మనకి సాయి పల్లవి వేరే మూవీస్ లో అదర్ హీరోస్ ని డామినేట్ చేస్తుంది, బట్ ఈ మూవీలోకి వచ్చేసరికి నాగ చైతన్య ఎక్కడో సాయి పల్లవిని డామినేట్ చేశాడు అన్న ఒక ఇది వచ్చింది. ఎందుకంటే మనం ఆల్రెడీ రెగ్యులర్ గా మనం సాయి పల్లవిని చూస్తుంటాం కాబట్టి ఈ మూవీలో కొంచెం
నాగ చైతన్య అంత బాగా చేసేసరికి సాయి పల్లవి డామినేట్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ బెస్ట్ సీన్ అంటే ఒక జైలు రిటర్న్ సీన్ అయినా సరే, లేదంటే ఒక పెళ్లి కార్డు చూసే సీన్ ఉంటుంది. ఆ సీన్ అసలు నెక్స్ట్ లెవెల్ చేశాడు. ఎంత సెటిల్ గా చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఒక దాంట్లో రియల్ స్టోరీ తీసుకున్నారు కదా, వాళ్ళ కష్టం నాకు మీకు ఏమైనా కనిపించింది? నేను శ్రీకాకుళం నుంచి కాబట్టి నాకు జనరల్ వాళ్ళ స్టోరీ నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే వీళ్ళు సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకొని స్టోరీని కంప్లీట్ గా చేంజ్ చేశారు. బట్ వాటి వరకు నేను కొంచెం కనెక్ట్ అవ్వలేకపోయాను, కానీ లవ్ స్టోరీ వరకు బాగా కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ ల్యాగ్ అనిపించింది, అండ్ జైల్ సీన్స్ కూడా కంప్లీట్ ల్యాగ్ అనిపించింది. శివుడు సాంగ్ ఒకటి ఇద్దరికి సాంగ్ ఉంటుంది, ఆ డాన్స్ అందులో సాయి పల్లవి కంప్లీట్ గా డామినేట్ చేసింది. 100% కంప్లీట్ గా న్యాయం వచ్చింది. డెఫినెట్ గా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయితే అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది అన్న, కంప్లీట్ గా ల్యాగ్ అయితే కాదు, కానీ యాక్షన్ ఉంది, కానీ అది స్టోరీకి అవసరం లేని యాక్షన్. అది వాళ్ళు కావాలని పెట్టుకున్న సినిమాకి లైబ్రరీ కూడా పెట్టుకుని ఉన్నారు. కాకపోతే ఒరిజినల్ స్టోరీ అది కాదు, వేరేది ఉంటుంది. అది కొంచెం ల్యాగ్, సినిమాకి ఏదైనా ల్యాగ్ ఉందంటే అది కొంచెం తగ్గించి కొంచెం లవ్ స్టోరీ పెట్టుంటే బాగుండేది. శ్రీకాకుళం గురించి అన్నా లేదంటే స్లాంగ్ గురించి అన్నా బాగా చూపించారు. మనకి స్లాంగ్ అనేది మన పుట్టుతో వచ్చింది, సో దాన్ని మనం అవలేనం చేయకూడదు అండ్ కామెడీ చేయకూడదు. నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యాను, నేను శ్రీకాకుళం కాబట్టి చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఏ చెప్పంతా సినిమా గురించి ఇద్దరు దుల్లగొట్టేస్తున్నారు, మామూలుగా కాదు అసలు. అది నెక్స్ట్ లెవెల్ అన్న. ఒకప్పుడు డిఎస్పీ మనకి ఏదైతే ఒక లవ్ ట్రాక్స్ లేదంటే ఒక సాడ్ బీజం ఇస్తాడో, ఆ డిఎస్పీని మళ్ళీ గుర్తు చేస్తాడు. మనకి ఏదైతే పుష్ప 2కి వచ్చేసరికి డిఎస్పీలో జ్యూస్ అయిపోయింది, అందుకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే వాడిని పెట్టుకుని అనుకున్నారు, కానీ ఈ మూవీకి వచ్చేసరికి వాళ్ళందరికీ మంచి ఆన్సర్ అయితే ఇస్తాడు డిఎస్పీ. చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లవ్ స్టోరీలో వెళ్ళిపోయినా సరే, సెకండ్ హాఫ్ కంప్లీట్ గా సాయి పల్లవి ఆ ఎమోషన్ సీన్స్ అనేది, క్లైమాక్స్ అయినా సరే, ఒక వెడ్డింగ్ కార్డ్ చూసే సీన్ ఒకటి ఉంటుంది. ఆ ఒక్క సీన్ చాలు సినిమాకి ఎమోషనల్ గా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్లాడు. దాని వరకు ఇద్దరిని పడగొట్టాడు. సినిమా బ్లాక్ బస్టర్ చాలా గ్యాప్ తర్వాత వచ్చినా సరే ఒక మంచి సినిమా అనేది ఇచ్చారు. ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది, సరదానెస్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. అంటే మన వైజాగ్ మత్స్యకారులు కోపించారు పాకిస్తాన్కి అంటున్నారు కదా. సో అదైతే ఒక సినిమాటిక్ కాబట్టి కొంచెం రియల్ పాయింట్స్ యాడ్ చేశారు. మరి అది నిజం అనేది మనకి తెలియదు కదా. సో ఆ సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ జైల్లో ఉన్న సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్. ఆ జైల్లో ఉన్న సీన్లు ఉంటాయి, ఒక 1 hour ఉంటుంది, ఒక 2 ఫైట్లు ఉంటాయి. అయితే నిజంగా గూస్ బంప్స్ రప్పించారు. నిజంగా ఓవరాల్ గా అయితే మాత్రం సినిమా అటు తెలంగాణ ఎవరికైనా సరే సూపర్ హిట్ మూవీ అన్న. యాసిరీస్ గా సాయి పల్లవి గారు యాక్టింగ్ డాన్స్ అయితే ఇరగ తీసేశారు. ఇంక కొత్తగా మాట్లాడుకోవాల్సిన నాగ చైతన్య గారి కోసం డాన్స్ కానీ, యాస్ మాట్లాడడం కానీ, డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోవడానికి చెప్పాలి, జీవించేశాడు అనమాట. అదే ఆ సీన్ అయితే ఉందన్న, నిజంగా చెప్తున్నాను. అదే యాక్టింగ్ లో మాత్రం చాలా కష్టపడ్డాడు అన్న. ఆ తండేలు ముందు తండేలు తర్వాతే మనం కూడా అది సినిమాలో. సో ఓవరాల్ గా అయితే నాగ చైతన్య బెస్ట్ కెరియర్ బెస్ట్ సినిమా అయితే ఇచ్చాడు. కలెక్షన్ పరంగా కూడా అలాగే వచ్చారు. అయినా అర్థం కదా, నాకు అర్థం కాదు. డామినేషన్ అంటే ఎవరిదే లేదన్న. డామినేషన్ అంతా సినిమానే. సినిమా స్టోరీలు అయినా మొత్తం డామినేషన్ ఎవరికి ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు. కాకపోతే ఏంటంటే సాయి పల్లవికి నాగ చైతన్య గారు అంటే సమానమైన క్యారెక్టర్ వచ్చినప్పుడు చాలా గొప్పది. అంటే అక్కడ జైల్లో ఆయన ఎంత గూస్ బంప్స్ రప్పిస్తాడో, బయట కూడా సాయి పల్లవి గారు అంతే గూస్ బంప్స్ రప్పిస్తాడు. సో ఓవరాల్ గా అయితే తంగేల్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ.